హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పాతకాలంలో సున్నుండలు ఎలా చేసేవాళ్ళో ఆ రెసిపీ షేర్ చేస్తున్నాము. సో దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుని అందులో 2 కేజీలు మినుములు వేసుకున్నాము. మినుములు వేసుకుని దాన్ని ఫ్రై అయ్యే వరకు ఇలా సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే వెంటనే మాడిపోతాయి. సో అలా కాకుండా ఇలాగ మొత్తం సిమ్లో పెట్టుకుని స్లోగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకుంటూ ఉంటే మినుములు అనేవి వేగుతాయి. మనకి మినుములు వేగినాయా లేదా అని తెలుసుకోవడానికి, అంటే ఇవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి కదా, సో మనకు కలర్ చేంజ్ అంతలా తెలీదు. అందుకని ఇవి వేగినాయో లేదో తెలుసుకోవాలంటే కొన్ని మినుములు తీసుకుని దాన్ని మనం గట్టు మీద వేసుకుని ఇలా కళ్ళం పెట్టి మనం ఇలా మెదుపుకుంటే అవి కలర్ చేంజ్ అయి కనిపిస్తాయి. సో అలా కలర్ కొంచెం గోల్డెన్ కలర్ అలా కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనకి వేగిపోయినట్టు. అలాగే పప్పు బద్ది ఈజీగా పగిలితే మనకి వేగినట్టు. సో వన్స్ ఇలా వేగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అండ్ మనకి స్మెల్ కూడా తెలుస్తుంది, వేగినట్టు స్మెల్ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఒకసారి మినుములన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా తిరగలు పెట్టుకొని అందులో వేసుకుని మొత్తం విసురుకోవాలి. మేము 2 కేజీస్ మినుముల్ని ఒక్కసారి విసురుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా లడ్డు చుట్టుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ ఇలాగా చేసిన పప్పు రెడీగా ఉంటే. సో మేము ఇలా మొత్తం మేము వేపుకున్న మినుములన్నిటిని తిరగలు పట్టుకుని దాన్ని మేము స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇలా మొత్తం తిరగలు పట్టుకున్నాక మాకు 2 కేజీస్ మినుములకి ఇంత పప్పు అయితే వచ్చింది. దీన్ని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మిక్సీ పట్టుకుని మనం సున్నుండలు చుట్టుకోవచ్చు. అలా కాకుండా బల్క్లో చేసుకోవాలి అంటే ఒకసారి మరపట్టించేసుకుని దానికి మనం బెల్లం తగినంత యాడ్ చేసుకుని మనం సున్నుండలు చుట్టుకోవచ్చు. మేము ఏం చేస్తున్నామంటే అంత పప్పు ఒకసారి కాకుండా ఓన్లీ కొంచెం పప్పు తీసుకుని దాన్ని మేము మిక్సీ పట్టుకుని మాకు దానికి తగినంత బెల్లం, నెయ్యి అన్నీ కలుపుకుని సున్నుండలు చేసుకుంటున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు, ఒకసారి చేసుకుని స్టోర్ చేసుకునే కన్నా. సో మేము ఇలా మాకు కావాల్సినంత మినపప్పుని తీసుకుని దాన్ని ఇలా పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాము. దానికి సరిపడగా బెల్లం తీసుకుంటున్నాము. బెల్లం తీసుకుని దాన్ని చిన్న ముక్కల కింద కొట్టుకుని, అంటే ఇలా పెద్దగా ఉండల కింద వేసేస్తే మిక్సీ అవ్వదు కదా, అందుకని చిన్న పీసెస్ కింద ముక్కలు కొట్టుకుని దాన్ని తీసుకుని మేము మిక్సీలో జార్లో యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ పిండి ఉంది కదా, అందులో యాడ్ చేస్తున్నాం. అందులో యాడ్ చేసి మొత్తం 2 బాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. 2 బాగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చూపించాం కదండి, ఇలా వస్తుంది ఫైన్ పౌడర్ కింద. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ లోపు వేరే బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకుని దాన్ని మనం ఈ సున్నుండల పిండిలో కలుపుకొని కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ చుట్టుకోవాలి. అలా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సున్నుండలు చేసుకోవచ్చండి. ఇది మేము నార్మల్గా ఇంట్లో చేసుకునే సున్నుండల రెసిపీ. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏమైనా చిన్న బెల్లం ముక్కలు ఇంకా నలగకుండా ఉండిపోతే ఆ బెల్లం ముక్కలు అనేవి తీసేస్తున్నామండి. ఎందుకంటే చుట్టుకునేటప్పుడు మనకి ఫైన్గా రావాలి కదా, అలా రాదు ఇలా బెల్లం ముక్కలు ఉండిపోతే. అందుకని చెప్పి ఆ బెల్లం ముక్కలు అన్నింటినీ తీసేస్తున్నాము. ఇంకా బెల్లం ముక్కలు ఏరేసాక వచ్చిన పిండిలో మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అంతా ఒక్కసారి వేసేయకూడదండి. కొంచెం నెయ్యి వేసుకుని సరిపడిందా లేదా అని చూసుకుని మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే మనకి ఉండ చుట్టే కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అప్పుడు మనం ఉండ అనేది చుట్టుకోవాలి. సో మనకి నెయ్యి సరిపడలేదు అనుకుంటే మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకుంటూ చుట్టుకుంటే మనకి ఉండల కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు కంప్లీట్గా చుట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బయట చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఇదేమీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయక్కర్లేదు, బయటే నిలువ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర తిరగలేదు, ఇదంతా విసరలేము అని అనుకుంటే తొక్కలేని మినుములు ఉంటాయి కదా, అవి తీసుకుని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలా బాగా వస్తాయండి టేస్ట్. మేము చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఎలా చేశారో అంత టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కావాలంటే ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.